పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య, 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా లింగాలగన్పూర్ మండలంలోని పలు గ్రామాలలో 2,75,00,000తో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్ని బేస్మెంట్లు కట్టుకున్నారు? ఎంతమందికి బిల్స్ వచ్చినాయి? మరి ఒక ముగ్గురికి రాలేదు సార్. 19 మందికి బేస్మెంట్ బిల్ పడ్డారు. బేస్మెంట్ ఒక ముగ్గురికి మాత్రం. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పనుల జాతర కార్యక్రమాన్ని 22 ఆగస్టు నుంచి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. మొత్తంగా లింగాలగనపురం మండలంలో 14 గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎస్సీ కాలనీలో మాత్రమే సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయడానికి మన మండలానికి 2,75,00,000 రూపాయలు మంజూరైంది. 14 గ్రామాల్లో 2,75,00,000 రూపాయలు మంజూరైతే నేను ఈరోజు 9 గ్రామాల్లో వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒక నెల 15 రోజులలో, మాక్సిమం 45 రోజులలో ఈ 2,75,00,000 రూపాయల విలువైన సీసీ రోడ్లకు, సైడ్ డ్రైన్స్ కు పనులు పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక రోజు వచ్చి వీటన్నింటినీ కూడా మనము ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ ఓటీటీ వేదిక హాల్లో సక్సెస్ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్తో ఆటలో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ను అందజేశారు. గత 4 సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ 5లో ప్రేక్షకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్తో ఆట అనే కొత్త స్మెక్నింగ్ను ప్రారంభించారు. షో నడుస్తున్న టైంలోనే గెస్టులతో పాటు ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. కరీంనగర్ సెవరన్ స్ట్రీట్ పాపులర్ హై స్కూల్ విద్యార్థులకు ఆటల కొరకు ఒక క్రికెట్ బాక్స్ గ్రౌండ్ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. Multi-purpose we are planning. By this tomorrow holiday, we are going to the market. Such a way that we can play the football, volleyball, basketball, all other sports.
PT sir, bring the football. ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో పిల్లలకు మంచి ఆనందాన్ని ఇచ్చి ఉల్లాసాన్ని మంచి ఉత్సాహాన్ని అందించుకుంటూ మంచి చదువులు బోధించుకుంటూ అదే ఆటలు కూడా చాలా బాగా ఇచ్చుకునే విధానంలో వాళ్ళు భాగస్వాములు ఎదురు కాబట్టి రాబోయే కాలంలో కూడా సయ్యద్ సఫ్దర్ అలీ గారికి మంచి భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలని పాఠశాలలో కూడా పిల్లలు బాగా చదువుకుని ఒక ఉన్నత స్థాయిలో విద్యను తీసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలకు మరియు ఇదే విధంగా ఇక్కడ మన సయ్యద్ సఫ్దర్ అలీ గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి మరియు పాఠశాల బోధకులైన విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో ఈరోజు వివిధ రకాలుగా పెద్దలు ప్రముఖులు గౌరవనీయులు అందరూ చేసే కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన బృహత్తరమైన కార్యక్రమం. సూపర్ కరీంనగర్లో కనివిని ఎరిగిన రీతిలో ఒకే ఒక్కటి పాఠశాల పాపులర్ హై స్కూల్లో మన బిల్డింగ్ పైన ఉన్నదంటే ఇది ఒక్కటే. దాని కాదు పిల్లలు కూడా మంచి చదువు వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎనీహో అగైన్. అందరికీ మరొక్కసారి నమస్తే. My dear parents, students, and esteemed chief guests. ఈరోజు నేను భాగస్వాములు కావడం జరిగింది. ముఖ్యంగా ఆటలు అనేటివి కూడా మానసిక ఉల్లాసానికి మరింత దోహదపడుతుంది. చదువు తర్వాత స్పోర్ట్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఈరోజు ఈ పాపులర్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి రూపుదిద్దినటువంటి 35 సంవత్సరాలుగా ఈ స్కూల్ ఎంతోమంది పిల్లలు తీర్చిదిద్ది ఎంతోమందిని ఉన్నత చదువులు చదువుకునే విధంగా మరి ఇక్కడి నుంచి నేర్పిస్తున్నటువంటి కరెస్పాండెంట్ గారికి మరొక్కసారి అభినందన తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే రోజులలో ఇంకా మరి ఇప్పటికే 400 పిల్లలు ఉన్నటువంటి ఈ పాపులర్ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఆటలతో పాటు చదువులో రాణించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ మరి మరొకసారి స్కూల్ పిల్లలకు ఆ కరెస్పాండెంట్కి యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. డోన్ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగుదేశం మన యువ నాయకులు ధర్మవరం అనే గౌతమ్ కుమార్ రెడ్డి డోన్ పట్టణంలో సుందర్ సింగ్ కాలనీలో వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అన్ని కార్పొరేట్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మంగళవారం సాయంకాలం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 6.74 కోట్ల రూపాయల విలువగల 128 స్లైస్ డబుల్ సిటీ స్కానింగ్ మిషన్ను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు.
అడుగు చెప్తాడు. మేడం ఓకే రెడీ మేడం ఓకే రెడీ మేడం. యూరియా కోసం రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో లైన్లో నిలబడి యాస్టకొచ్చి రైతుల నిరాశ పడుతున్నారు. పొద్దున ఉదయం నుంచి పడికాపులు కాస్తున్నాం, మా లైన్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియటం లేదు. ఇప్పటికైనా రైతులు ఒక మంచి ఆలోచన చేసి ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 10 సంవత్సరాలు ఇలాంటి కష్టాలు రాకుండా యూరియా సరిపడ రైతులకు అందించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పటికైనా రైతులు ఆలోచించి ఏ విధంగా ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోనో ఒకసారి మీరే ఆలోచించండి. దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. రైతులందరికీ ఒకసారి ఆలోచన చేయండి. మా ఎంపీడీసీ గారు కూడా లైన్ నిలబడ్డంటే అది గొప్ప వ్యక్తే. ఇవన్నీ ఇక్కడ పాత రైతులు వీళ్ళు రైతులే కారట. వినాయక చవితి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు. భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలపై మరి ఆశీస్సులు ఉండాలని, రాబోయే సంవత్సరంలో సుఖ సంతోషాలతో వారి వ్యాపారాలు, రైతాంగం, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని కోరుతూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫెన్సింగ్ క్యాడెట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రెడీ అమ్మాయిని జరుగుతూ ఉన్నాయి. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, రాజుల కాలంలో కూడా స్పెషల్ తర్ఫీలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని చెప్పడం జరిగింది. ఫ్రాన్స్లో, మిగతా కంట్రీస్లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది.
బట్ అఫిషియల్గా 1997లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ కత్తి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది. దీనికి తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ గేరు. అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తప్పిపోతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లిట్లలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీటిపారుదల రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తాను. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులన్నింటినీ కూడా ప్రజలు, రైతాంగం నా మాట పట్ల నమ్మకంతో, నాపై ఉన్న విశ్వాసంతో నాకు ఓట్లేసి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నేను దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నీటిపారుదల రంగ అధికారులతోని, ఇంజనీర్లతోని, ప్రభుత్వంతో కూడా అనేక సందర్భాలలో మాట్లాడి ఇప్పటికే చాలా శాంక్షన్స్ తేవడం జరిగింది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ఉపకాలువలో ఉన్న పూడికతీత జంగల్ క్లియరెన్స్ పూర్తి చేశారు. వర్షాలు రావేమో అనుకున్న పరిస్థితులలో ఆ కాలువ ద్వారా, ఆ ప్రధాన కాలువ ద్వారా 1L నుంచి 10L వరకు నవాబ్పేట రిజర్వాయర్ వరకు కూడా అన్ని ప్రధాన కాలువలో, ఉప కాలువలలో నవాబ్పేట చెరువు వరకు కూడా గోదావరి జలాలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అశ్రవపల్లి కుడి కాలువ ద్వారా దాదాపు 38,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. ఆ 38,000 ఎకరాలలో ప్రధానంగా రఘునాథ్పల్లి, లింగాల గణపురం మండలాలకు సంబంధించి 18,000 ఎకరాలు ఉన్నది. ఈ కాలువ పనులను కూడా మనం పూర్తి చేయాలి. పూడికెత్తి అసంపూర్తిగా కాలువ పనులు ఉన్నాయని చెప్పి 1-2 సార్లు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం, నేరుగా కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను తీసుకొని కాలువల మీదకి వెళ్ళడం, వారికి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళ వెంటబడడం వల్ల చివరికి మనము అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువులోకి గోదావరి జిల్లాలో తీసుకువెళ్ళగలిగాం. ప్రధాన కాలువనే కాకుండా ఆ కాలువకున్న 18 ఉపకాలువలు, 20 ఉపకాలువలు, 1L to 20L 20 ఉపకాలువల ద్వారా కూడా మనము సాగునీరు రైతులకు అందించడం జరిగింది. వర్షాలు పడకముందే నియోజకవర్గం జఫర్గఢ్ మండలం, వర్ధన్నపేట నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, కొంత తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలం, ఇవన్నీ కూడా మనకు ఆ కాలువ ద్వారా ప్యాకేజ్ 6 థర్డ్ ఫేజ్ కింద ఉన్న కాలువ ద్వారా మనకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. అయితే అది గతంలోనే ఆ కాలువ మంజూరైంది. కాకపోతే మధ్యలోనే కాంట్రాక్టర్లు ఇది లాభసాటిగా లేదని చెప్పి కాలువ పనులను ఆపేసి 1 year అయింది. నేను రాకముందే కాలువ పనులు దాదాపు 1.5 year నేను రాకముందే కాలువ పనులన్నీ కూడా ఆపేశారు. దాన్ని కూడా ఆ కాలువ పనులను కూడా వెంటనే చేపట్టాలి.
ఈ 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి నేను, యశస్విని రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, నాగరాజు గారు మేము అందరం కూడా వారికి దృష్టికి తీసుకొచ్చాను. నేను దాన్ని ఎక్కువగా ఫాలో అప్ చేయడం జరిగింది. ఎందుకంటే హెడ్ వర్క్స్ అన్నీ మన జఫర్గఢ్లో ఉంటాయి. జఫర్గఢ్లో కాలువలు రిజర్వాయర్ అయితేనే కిందికి నీళ్ళు పోతాయి, లేకుంటే కిందికి నీళ్ళు పోవు. అందుకని నేను ప్రత్యేకమైన చొరవ తీసుకొని దాన్ని కూడా ఎస్టిమేట్ చేయించాం. ఇప్పుడు దానికి గతంలో 450 కోట్ల రూపాయలు మంజూరు అయింది. అది సరిపోదని చెప్పి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ తయారు చేశారు. ఇప్పుడు 1015 కోట్లకు వచ్చింది. అది ఆ 1015 కోట్లకు వచ్చిన ప్యాకేజ్ 6 థర్డ్ ఫేజ్ యొక్క సవరించిన అంచనాలను కూడా త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతున్నది. తద్వారా 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు రాబోతుంది. ఈ విధంగా 4 ప్రధానమైన పనులు మన నియోజకవర్గానికి సంబంధించినవి. ఇవాళ స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వచ్చే ప్రధాన కాలువ కానివ్వండి, దాని లైనింగ్ కానివ్వండి, లేదా అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథ్పల్లి, లింగాలగన్పూర్ మండలాలకు వచ్చే సాగునీరు కానివ్వండి, గండిరామారం కుడి కాలువ ద్వారా 6 గ్రామాలకు సాగునీరు అందించే అవకాశము, చివరిగా 6వ ప్యాకేజ్ థర్డ్ ఫేజ్ కింద 4 నియోజకవర్గాలలో దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు అందించే పనులకు వీటన్నింటి దశాబ్దాలుగా అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించవద్దు, అవయవాల లోపాలతో ఉన్న దివ్యాంగులను ఆదుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ విజ్ఞప్తి. దివ్యాంగులకు విద్యా ఉద్యోగాలలో ఉన్న 4% రిజర్వేషన్లను 6% పెంచి వీరి ఉద్యోగాల వయోపరిమితి 50 సంవత్సరాలు రాళ్లకు పెంచాలి. దివ్యాంగులకు స్థానిక సంస్థలలో ఇతర రాష్ట్రాల తరహాలో 5% రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రస్తుతం పింఛన్ల అర్హత 40% ఉన్నది. ఈ శాతాన్ని 30%కి సవరణ చేసే 30% ఉన్న వికలాంగులను పింఛన్లకు అర్హులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త జీవోను తీసుకురావాలి. వయో పరిమితి 50% వరకు విధించాలని చెప్పని కూడా ప్రభుత్వం. దాంతోపాటు ఈరోజు 2016 చట్టం దివ్యాంగుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం జీవో జారీ చేసింది 2016లో. అయినా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మానవత్వాన్ని మరిచి అత్యాచారాలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అలాంటి వికలాంగ మహిళల మీద కూడా ధర్నా కార్యక్రమం ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక దారుణంగా ఉన్నాయి. అయితే వికలాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ లేదని చెప్పనేసి సాక్షాత్ సుప్రీంకోర్టే చెప్తా ఉంది. వాస్తవాన్ని మించరాదు రిజర్వేషన్లు. అలాంటి రిజర్వేషన్లు ఈరోజు సుప్రీంకోర్టు 2010లో ఏం చెప్తుందంటే దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మీరు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దివ్యాంగుల పక్షాన న్యాయమైన కోరికలు అడిగి కాబట్టి ఇవి ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న నివేదిక పంపడం జరుగుతుంది. ఎందుకంటే వీరికి 4% ఉన్న రిజర్వేషన్లను ఇంకా అదనంగా 2% పెంచి ఉద్యోగ అవకాశాలలో వాళ్ళ వయో పరిమితి కూడా 50 సంవత్సరాల వరకు ఉంచాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి పంజాబ్, తమిళనాడు, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలో వాళ్ళకి 5% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. అలాగనే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ 5% రిజర్వేషన్లు వారికి కల్పించి వాళ్ళు కూడా రాజకీయంగా వారిని కూడా ఆ కోణంలో చూడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ మనకు చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి లేదా అత్యాచారాలు జరుగుతున్నాయి కళాశాలలో ఉంటాయి. కానీ దివ్యాంగులనే మహిళలు వాళ్ళు నడవడానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో ఉన్నటువంటి అట్లాంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాయి. న్యాయస్థానంలో కఠినంగా శిక్షలు పడడం లేదని చెప్పనేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2016లో చట్టం వచ్చింది. ఈ దాడులు కానీ అత్యాచారాలను నివారించడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి హోంశాఖ. ఇలాంటి ఎందుకు జరుగుతాయి సంఘటనలు? అరే వాళ్ళు కూడా సాయంత్రం 6 గంటల లోపల ఎందుకు రాకపోతే మా మీద ఏం జరుగుతుందని చెప్పని భయం పడుతున్నారే. ఆ భయాన్ని తొలగించండి వాళ్ళ నుంచి. అత్యాచారాలకు గురి కాకుండా చూడండి. వాళ్ళ మీద దాడులకు గురి అవుతున్నారు. ఆ దాడులు పూర్తిగా
నివారించండి. ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధి మేము కోరుతాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.